శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి తెలుసుకుందాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ రాశి యొక్క ఫలితాలు చూసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 అండి. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. సరే, 1 మే నుంచి అంటే 1 తారీఖు మే నెల ఈ సంవత్సరం నుంచి గురుడు జన్మరాశిలోను, అలాగే శని రాజ్యస్థానమందు అంటే 10th భావంలోను, రాహుకేతువులు ఏకాదశంలోను, పంచమ స్థానంలోను, ఏకాదశం అంటే 11వ స్థానంలోను, అలాగే పంచమ స్థానంలో 5వ స్థానంలోనూ ఈ గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. దానివల్ల మనం ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా రవి బుధులు కూడా ఇచ్చే ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి చెప్తాను, అన్ని రాశుల వాళ్ళకి చెప్తాను. వాళ్ళు ఇచ్చే ఫలితాలు కొన్ని అవస్థలో ఉన్నారు, అవి కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సరే, ముందర ముఖ్యంగా మీ జన్మరాశిలోనే గురుడు ఉండడం వలన 1,00,000 దోషాలు పోగొడతాడు. మీకు ఏమైనా ఉన్నా సరే అది పక్కకు పెడితే మీరు తలపెట్టిన కార్యాలు ప్రతి పని యందు విజయం సాధించడానికి అవకాశం ఉందండి. సంతోషంగాను, ఆనందంగాను, కార్యోత్సాహంగాను, నిరంతరము సత్యమే పలుకుడేట్టుగాను, అందరిలో శ్రేష్ఠుడిగా అనిపించుకోవడంలోను, మంచి వాళ్ళతో స్నేహం అనిపించుకోవడంలోనూ మీరు ఉంటారు. మీకు స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదన ఇవి ఉండడానికి మీకు అవకాశం ఎక్కువ ఉన్నాయి సంవత్సరం మొత్తం కూడా. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఆదాయం కూడా బాగా ఉందండి. ఇందాక ఆదాయం 2 అని చెప్పాను, కానీ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా బాగుంటాయి, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది అర్థము. ఆదాయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీరు విదేశీ పర్యటన చేస్తారు. ఎందుకయ్యా అంటే ఎక్కడైనా సరే మీ జాతకాలు కూడా చూసుకోండి. 2వ ఇంటి వాడు, 2nd హౌస్ లార్డ్ మీకు బుధుడయ్యాడు. 4వ భావంలో రవితో కలిసి ఉన్నాడు. బుధాది యోగంతో పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. అంటే మీ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం, ఖచ్చితంగా వెళ్తారు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో. వాళ్ళే కదండి, పర్సనల్ విషయాల రీత్యా, మీ షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్తారు, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అక్కడ పరిస్థితులు కూడా అనుకూలవంతంగానే ఉంటాయి, సంతోషకరంగానే ఉంటారు మీరు. సరే, అంతేకాకుండానండి ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబంలో మంచి పలుకుబడి ఉంటుంది. బంధు ప్రీతి ఎక్కువ మీకు. మీరు మూగజీవులను కూడా పెంచుతూ ఉంటారు. అలాగే మీకు అంటే బాగా ఇష్టం, మూగజీవులు పెంచడం అంటే మీకు బాగా ఇష్టం కూడా. అంతేకాకుండానండి గాయకులకి అంటే బాగా పాటలు పాడతారు, సంగీతం వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి గౌరవము, అదృష్టము, ధనము బాగా కలిసి వస్తాయండి. ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మరింత విపరీతంగా బాగుంటుంది మీకు. ఆగస్ట్ సెప్టెంబర్లో, అక్టోబర్ నవంబర్ వరకు కూడా, డిసెంబర్ వరకు కూడా మీకు మంచి ఆదాయం బాగుండడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కేవలం రవి బుధులు కాంబినేషన్ వలనే. సరేనండి, ఈ గురుబలం బాగుండడం వలన మీకు ఎక్కువగా బాగా సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బాగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారండి మీరు. అంటే జనరల్గా 4th భావం కూడా చూసుకున్నా ఏంటంటే 4వ భావంలో ఉన్న రవి బుధులు కూడా మీకు బుధాదిత్య యోగంతో పాటు మీకు బాగా చదువు కూడా బాగా ఇస్తారండి. చదువులో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా రాణిస్తారు. రవి బుధుల వలన గృహాలు, వాహనాలు అంటే ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో మీరు కొనుక్కోబోయావు అనమాట. బంగారు ఆభరణాలు, వస్తువులు, డ్రెస్సెస్, మంచి చీరలు అంటారు కదా, డ్రెస్సెస్ కొనుక్కుంటూ ఉంటారు మీరు. అలాగే 4th భావం బాగుండడం వల్ల సంగీత సాధన బ్రహ్మాండంగా చేస్తారు. ముఖ్యంగా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళకి సంవత్సరం మొత్తం ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మరింత విపరీతంగా బాగుంటారు. అంతేకాకుండా మీకు 4th భావం బాగుండడం వల్ల అంటే మీకు
ఈ గురుబుధులు రవి బుధుల బలం వల్ల మీకు అనేక రకాలుగా యోగాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా మీ అమ్మగారి యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా సంతాన యోగం ఈ సంవత్సరం మొత్తం బాగుంటుందండి. మీకు సంతాన విషయాన్ని చూసుకుంటే అద్భుతంగా మీకు మంచి సంతాన యోగం ఉంది. పుత్రిక సంతాన యోగం ఉందండి మీకు. ఎందుకంటే పంచమస్థానానికి కేతు ఉన్నాడు. ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. పంచమ స్థానంలోనే రవి బుధులు ఉన్నారు. బుధాదిత్య యోగం. బుధుడు ఎగ్జాల్టేషన్లో బాగా వచ్చే స్థితి, పరమోచ్చలో కూడా ఉంటాడు. సో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కేతువు రవి బుధులు ఇచ్చే ఫలితాలు ఇచ్చేస్తాడు. అంతేకాకుండా గురుబలం కూడా బాగుంది. పంచమ స్థానానికి గురుబలం ఉంది. సంవత్సరం మొత్తం కూడా మీకు అద్భుతంగా ఉంటుందండి. ఫస్ట్ మే నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా, నెక్స్ట్ ఇయర్ అంటే మార్చి 2025 వరకు కూడా చాలా బాగుంటుంది. మీకు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవార్డులు గెలుచుకుంటారు. విజయం సాధిస్తారు. లాటరీస్, స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ ఇవన్నిట్లోనూ మీకు విజయం సాధిస్తారు. కంటిన్యూస్గా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో మీకు బాగా డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆగస్ట్ నుంచి కూడాను స్పెక్యులేషన్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. బాగాను ఈ రవి బుధుల కాంబినేషన్ వల్ల పంచమ స్థానం ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుందండి. ఎలక్షన్స్లో గెలుస్తారు మీరు. ఎందుకని పదవులు కూడా వస్తాయి. అంటే రవి బుధులు పంచమ స్థానంలో ఉండడము, కేతువు కూడా ఉండడము, గురుదృష్టి కూడా ఉండడం వల్ల మీకు అవకాశాలు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుభకార్యాలు కూడా చేస్తారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల మీకు కింద జన్మ చేసిన పుణ్యఫలము రావడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలవంతమైన కాలము. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విజయాలు సాధిస్తారు. ఈ ఫిల్మ్స్లో విజయం సాధిస్తారు. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఈ సినిమా యాక్టర్స్ కానీ అంటారు కదా, కళారంగం అంటే సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులు ఉన్నారు మీ దాంట్లో. ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ సాధిస్తారండి. ఈ సంవత్సరం మొత్తం కూడా పంచమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అదృష్టం తోడవుతుంది. ధనము, కీర్తి, ప్రతిష్టలు మీకు ఉండి చేరుతాయి. అలాగే వివాహ శుభకార్యాలు కూడా మీ ఇంట్లో బాగా చేస్తారు. గురుదృష్టి కూడా ఉంది. కాకపోతే అంటే కొద్దిగా వివాహాలు ఆలస్యం అవ్వడానికి, దగ్గరకు వచ్చిన సంబంధాలు తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుబలం వల్ల మాత్రము మీ ఇంట్లో శుభకార్యాలు చేసి తీరుతారు. అనేక రకమైన శుభకార్యాలు, శుభకార్యాలు కూడా చేస్తారు. అంతేకాదండి, మీకు ఈ సప్తమ భావం బాగుంది కాబట్టి భార్యాభర్తల విషయంలో అనురాగం బాగా పెరగడము, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగా సఖ్యతగా ఉండడము, మీ బిజినెస్ని, మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవడము, కొత్త బిజినెస్లు మీరు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ముందు కొద్దిగా ఆటంకాలు, లాసులు కూడా వస్తాయి. ముందు అంటే స్టార్ట్ చేసే ముందర, తర్వాత మీ బిజినెస్లో బాగా రాణించి తీరుతారు. కేవలము గురుబలం వలనే. ఇంకా చెప్పాలంటే అండి, యాస్ట్రాలజర్స్ ఉంటారు కదా, జాతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు నియమబద్ధంగా, ధర్మబద్ధంగా, చాలా నిజాయితీగా చాలామంది చెప్తూ ఉంటారు. అంత డౌట్ లేదు. వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలము. గురుబలం బాగుంది కదా, ఖచ్చితంగా వాళ్ళందరికీ కలిసి వస్తుందండి. అంతేకాకుండా గణిత శాస్త్రజ్ఞులకి, సైంటిస్టులకి వాళ్ళకి మంచి కాలం అని చెప్పచ్చండి. తర్వాత అంటే జనరల్గా గురు ప్రభావం కూడా మే నెల నుంచి కూడా, మే 1 తారీఖు నుంచి కూడా గురు ప్రభావం భాగ్యస్థానానికి ఉండడం వలన భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. భాగ్యం అంటే లక్ష్మీ స్థానం, అంటే విజయం సిద్ధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు చెప్దామండి, వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి, అంటే విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా వాళ్ళు విదేశాలు వెళ్తారు. అది కూడా ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మరింత విపరీతమైనటువంటి అదృష్టం తోడవుతోంది. అంతేకాకుండా సపోజ్ ఇంజనీరింగ్ విద్యార్థులు అంటాము, ఎంలా ఏదో ఉంటుంది సరే, అంటే రాజకీయం అంటే లా సంబంధించిన లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే ఎంలా కోసం చదువుతారు సరే, ఎంలా అదొకటి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళందరూ కూడా అనుకూలమైన పరిస్థితులు విదేశాలు వెళ్ళడానికి. అంతేకాకుండా వీళ్ళే కాకుండా మీ బిజినెస్ల రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా, షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఈ సంవత్సరం మొత్తం ఆగస్టు నుంచి అద్భుతంగా చాలా బాగుంది. అంటే ముందు నెలలో బాగోలేదని కాదు, అక్కడి నుంచి విపరీతంగా బాగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం బాగుందంటారండి, యాక్చువల్గా సంగీత కళాకారులు కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా భాగ్యస్థానం గురించి జనరల్గా ఈ గురు ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి, అంటే బిజినెస్లు చెప్తున్నాను నేను. రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళ భూములు అమ్మడం. అలాగే మంచి బ్యాంకింగ్ రంగంలో ఉంటారు సరే, మంచి అంటే బ్యాంకింగ్ రంగంలో వాళ్ళ వ్యాపారాలు, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా విశేషంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వ్యాపారాలు కూడా చూసుకుంటే ముఖ్యంగా ఏం చెప్తారంటే స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అలాగే బట్టల వ్యాపారస్తులకి,
బంగారము వెండి వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుందండి. ఫుడ్ బిజినెస్ వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఏ చిన్న వ్యాపారం పెట్టుకున్నా సరే ఆ వ్యాపార అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా గురు దృష్టి బాగా ఉండడం వలన తీర్థయాత్రలు చేస్తారండి సంవత్సరం మొత్తం కూడా. అంటే గంగా నది స్నానం చేయడము, పుణ్య నదుల్లో స్నానాలు చేయడము, కాశీ వంటి మహాక్షేత్ర దర్శనం చేసుకోవడము, ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తుంది. గురువు గారిని పీఠాధిపతులకి సేవలు కూడా చేసుకుంటారు మీరు. అంతేకాకుండా 9th భావం బాగుందంటే మీకు మీ తల్లిదండ్రులు కూడా సేవ చేసుకునే అదృష్టము మీకు కలుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా సివిల్ ఎగ్జామ్స్ కోసం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం రాసే వాళ్ళు ఉంటారు. నేను ఎగ్జాంపుల్కి చెప్తానండి. సివిల్ సర్వీసెస్ వాళ్ళకి, లేకపోతే గ్రూప్స్ రాస్తూ ఉంటారు వాళ్ళకి, గవర్నమెంట్కి సంబంధించిన అనమాట. వాటిల్లో మీరు విజయం సాధిస్తారు. కష్టపడి చదవాలి. కష్టపడింది శని భగవానుడు ఇవ్వడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు భాగ్యం వృద్ధి అవుతుందండి. విదేశాలకి ఫ్లైట్స్లో బాగా, విదేశాలకే కాదు ఫ్లైట్స్లో బాగా తిరిగే యోగం మీకు బాగా ఉంది. దశమస్థానంలో శని ఉన్నాడు కదా, దశమస్థానం శని కంటక శని అంటాం. అంటే ప్రతిదానికి ఇబ్బంది పెట్టేసే శని అంటాం. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే జనరల్గా భాగ్యాధిపతి రాజ్యాధిపతి శని ఉండడం వలన, దశమస్థానంలో కూడా మీకు శని ఉండడం వలన అనేక కష్టాలు కలిగిస్తాడు. దోషప్రదంగా ఉంటాయి. ఉద్యోగాల్లో బాధలు కలిగిస్తాడు, కష్టాలు ఇస్తాడు. రాజకీయ నాయకులు కూడా కొంత నష్టము, ఇబ్బందులు కలిగిస్తాడు. కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి శని మంచివాడు కాబట్టి పొలిటికల్ రంగంలో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. విజయ అవకాశాలతో పాటు పదవులు కూడా సాధిస్తారు. రాజకీయ నాయకులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అంటే ప్రజాదరణ మీకు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, దశమస్థానం బాగుందంటే కోల్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, అంటే కోల్ కానీ అంటే సింగరేణి కాల్స్ అనుకుందాం. అలాగే ఐరన్ స్టీల్ కంపెనీస్లో శని సంబంధించిన కార్యకర్తలు పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఫార్మా రంగం అంటాము, సిమెంట్ రంగము, ఇట్లాగా శని కార్యకర్తల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా మంచి కాలము అని చెప్పచ్చు. గురుడు బాగా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. సో మీకు ఉన్నతమైన పదవులు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీకు కాదు మే నెలలో అంటే ఏప్రిల్ నెలలో మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. గురుడు వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి ట్రాన్స్ఫర్స్ అవుతారు కొంతమంది వాళ్ళ జాతకాలు ఇచ్చా. దశమ భావం శని ఉండడం వల్ల మీకు అన్ని రంగాల్లోనూ కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొత్త ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. ముఖ్యంగానండి మీకు చెప్పడం మర్చిపోయిన ఒకటి, గురుడు రిట్రోగ్రెషన్లో ఉంటున్నాడు. అంటే గురుడు అక్టోబర్ నెలలో బాగా రిట్రోగ్రెషన్లో ఉంటే వక్రస్థితిలో బలంగా ఉంటున్నాడు. బలమైన గురుడు మంచి శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. అలాగే జూన్ నుంచి నవంబర్ నెలలో శని వక్రగతిలో ఉంటాడు. అంటే వక్రగతిలో ఉన్నాడంటే చెడు గ్రహాలు వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఇస్తాడు. కానీ మీకు ఏంటి ఇక్కడ మీ రాశికి యోగకారకుడు కాబట్టి శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తూ ఉంటాడు మీకు. కాబట్టి దశమ శని బాగా ఉన్నాడు కాబట్టి మీకు అంటే అన్ని రంగాల్లో కూడా మీకు, అంటే ఉద్యోగ రంగాల్లోనూ వ్యాపార రంగాల్లో కూడా బాగా అభివృద్ధి సాధిస్తారు. అంతేకాదండి, ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు అంటే 11వ భావంలో ఉన్న రాహు ఏం ఫలితాలు ఇస్తాడంటే సర్వము శుభాలు చేస్తూ ఉంటాడు. ధనయోగాన్ని ఇస్తాడు, ధాన్య యోగాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలోనూ సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు. సంతానం కూడా ఇచ్చే యోగం అతనికి ఉంది. గృహములు, భూములు, ఇందా చెప్పినట్టుగానే వాహనాలు వృద్ధి అవుతూ ఉంటాయి. ధైర్యము, కార్యోత్సాహంతో ఉంటారు మీరు. సర్వకార్య విజయము, కృషికి తగ్గ ఫలితాలు, సంతోషకరంగా ఉండడమే కాకుండా 11వ భావంలో ఉన్న రాహు మీకంటే పెద్దవాళ్ళు, అక్క కానీ అన్నయ్య కానీ ఉంటే వాళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా రాహు మీకు దిస్వభావ రాశిలో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగానే గంగా స్థానాలు, సముద్ర స్థానాలు చేయించడానికి కారకుడు ఆయన అవుతాడు. వ్యాపారాభివృద్ధి బాగా సక్సెస్ అవుతుందంటే జలంతో కూడిన వ్యాపారం ఉంటుంది చూసారా, పెట్రోలియము, మిల్క్ వ్యాపారాలు, అంటే లిక్విడ్ సంబంధించిన వ్యాపారాల అభివృద్ధి బాగా సక్సెస్ అవుతారు. 11వ భావంలో ఉన్న రాహు మీ ఏ ఉద్యోగం చేసినా వ్యాపారాలు చేసినా ధనాన్ని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ రాశి వాళ్ళకి ఈ బాగా కలిసి వచ్చే కాలం అండి. ఎక్కువగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. మీరు అమ్మవారిని ఎంత బాగా పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, శివాభిషేకాలు చేసుకోవడం వలన సర్వ దోషాలు నివారణ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. శ్రీమన్నారాయణ కూడా మీరు శ్రీమన్నారాయణ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పద్మావతి అమ్మవారిని కలిపి కొలవడం వలన, అంటే పూజించడం వలన శని వలన వచ్చే దోషాలు కానీ, ఇటువంటి గురుడు వలన వచ్చే దోషాలు కానీ, ఇటువంటి దోషాలైనా మీకు పోతాయి. ముఖ్యంగా మీ వృషభ రాశి వాళ్ళకి
గురుడే మీ రాశిలో ఉండడం వల్ల అత్యంత ధైర్యం, అత్యంత కార్యోత్సాహం, భయపడే అవసరం లేకుండా గురుడు బాగా కాపాడుతాడు. కాబట్టి మీ వృషభ రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, సర్వదా సంపదలతోటి, కార్యోత్సాహంతో, పిల్లా పాపలతోటి, మనవలు ముని మనవలతోటి ఆనందోత్సవాలతో ఉండాలని, భార్యాభర్తలు ఎప్పుడూ కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.